గత ప్రభుత్వం విద్య వైద్యాన్ని విస్మరించిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 350 పడకల భవన నిర్మాణానికి మంత్రి శ్రీధర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ ముజాముల్ ఖాన్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాన బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. మానవ వనరులను ఏ విధంగా తయారు చేయాలి, విద్యను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి, విద్యకు సంబంధించి విద్యార్థులను ఆ విద్యా వ్యవస్థలను ఏ విధంగా ఈరోజు బలపరచాలనే ఒక ఆలోచన చేయలేదు గత ప్రభుత్వం. అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు పేరుకు మీరు మరి శాంక్షన్లు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దాని నిర్మాణంలో మాకు బేసిజాలు లేకుండా ఎక్కడైతే మంచి పనులు జరుగుతా ఉన్నాయో, గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను ఎప్పుడు కూడా మనం అడ్డుకోవాలి. బ్యారేజీలో నిర్మాణం చేసి బ్యారేజీలు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా కట్టి మొత్తం ముంపు గురై ఆ నీళ్లను ఆ విధంగా వస్తే డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కేంద్ర అధికారులు నీళ్లు తీయమంటే వారి ప్రభుత్వ పరంగానే నీళ్లను వదిలిపెట్టే ప్రయత్నం చేసేవారు ఈ రోజు నీళ్లు లేవని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మానవ వనరులను